అయితే గురుగారు ఇప్పుడు మీరు 6 రుచులు అన్నారు. అంటే ఏ రుచి ఏ ఏ అంటే మన జాతక రీత్యా ద్వాదశ రాశుల్లో ఏ గ్రహంపై ప్రభావం చూపిస్తుంది? అసలు ఈ 6 రుచులు ఏమిటి అసలు? ఉగాదికి 6 రుచులు అని చెప్పుకుంటున్నాం. ఈ 6 రుచులు ఏమేమి ఉన్నాయి? తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు. ప్రత్యేకంగా కొత్తగా అంటూ ఏమి ఇవి నిత్యం మనం తినేటువంటివే. వీటి వల్ల మనకు శరీరానికి కలిగేటువంటి లాభం ఏంటి? అవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఏ రకంగా సహకరిస్తున్నాయి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మాట్లాడాలంటే నాకు శక్తి కావాలా? ఈ శక్తినిచ్చేటువంటి పదార్థం ఏంటి? ఆరిట్లో తీపి అనేటువంటి పదార్థం మనిషికి శక్తినిస్తుంది. కాబట్టి తీపి అనే అవసరం ఎక్కువ. కాబట్టి భగవంతుడి సృష్టిలో కూడా ఈ తీయదనంతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ ఉంటాయి. మరి నేను తీపి తిన్నా, ఇది నా శరీరానికి వంట పట్టాలా అంటే జీర్ణం కావాలా? మరి ఇది జీర్ణం కావాలంటే ఏం కావాలా? 2 కావాలా. ఒకటి కారం అనేటువంటిది కావాలా. అందుకే మన వాళ్ళు వంటల్లో కూడా మిరపకాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, మిరియాలు కానీ ఇట్లాంటివి చాలా తక్కువ వేస్తారు. ఎందుకంటే దాని అవసరం తక్కువ. ఈ తిన్నటువంటి తీపి పదార్థాన్ని జీర్ణం చేయడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. మరి 2 కావాలని చెప్పారు. రెండోది ఏంటి? ఉప్పు. ఈ ఉప్పు ఎందుకు కావాలి? చిన్న క్లారిటీ ఇక్కడ. ఉప్పు అనేటువంటిది ఉంటే మనిషికి ఆకలి వేస్తుంది. రెండోది ఉప్పు అనేటువంటిది క్షార పదార్థం. మన శరీరం అంతా కూడా క్షారయుతం కాబట్టి ఇది మిత్రత్వం కలిగి ఉంటుంది శరీరానికి. అంటే శరీరాన్ని దోషం లేకుండా ఆకలిస్తుంది. ఆకలి ఇచ్చినప్పుడు మనం తీపి పదార్థాన్ని తింటాం. తీపి పదార్థంతో పాటు కొద్దిగా కారం తింటాం. మీరు బయట ఎక్కడన్నా ఈ యొక్క మిఠాయి షాపులకు పోయినప్పుడు గమనించండి, వాడంతా స్వీట్ ఇస్తాడు, తీపి ఇస్తాడు, దాంతోపాటు కొద్దిగా కారా కూడా ఇస్తాడు. అంటే వాడికి తెలియకపోయినా కూడా వాడు ఒక ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తున్నాడు అనమాట. అట్లా ఈ యొక్క తీపికి సంబంధించి ఈ 2 ఉపయోగపడతాయి. అయితే గురుగారు 3 రుచులు అయిపోయాయి. మిగతా 3 రుచుల పరిస్థితి ఏమిటి? అంటే చాలా మంది చింతపండు ఎక్కువ తీసుకోవద్దని ఈ మధ్య ఎక్కువగా ఆయుర్వేదిక్ డాక్టర్సే సూచిస్తున్నారు. అంటే చింతపండు ఎక్కువ తీసుకుంటే పులుపు లోపలికి వెళితే మన మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఆ గుజ్జు తగ్గిపోతుంది అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మా, ఇక్కడ దాంట్లో వాస్తవం లేదనే మాట అబద్ధం. చింతపండు మనం ఎక్కువ వేసిన తక్షణం ఏం చేయాలంటే అది తట్టుకోలేక పులుపు కారం కూడా పెంచాల్సి వస్తుంది. దీనివల్ల వాత ప్రకోపం జరుగుతుంది, మనిషిలో ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వాటర్ కంటెంట్ ఎప్పుడైతే ఉప్పు లోపలికి ఎక్కువ వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా శరీరంలో నీటి యొక్క శాతం అనేటువంటి దాంట్లో మార్పు వస్తుంది. పెరిగిన దోషమే, తగ్గిన దోషమే. ఆ రకంగా పులుపు అనేది ఎక్కువ తీసుకోకూడదు. అదే పనిగా పులుపు తినకూడదు. అంతేగాని మన ఆహారంలో మామూలుగా వేసుకునేది రుచి కోసం పులుపు పెంచుకునే ప్రయత్నం చేయకూడదు. ఒంట్లో నొప్పులు ఉంటే తొలగించగలుగుతుంది. ఆ రకంగా అది ఉపయోగపడుతుంది. ఈ పులుపుకు అధిష్టాన దేవత శని.